నువ్వు ఏ దైవాన్ని కొలిచినా, ఏ గురువును కొలిచినా, ఏ మంత్రాన్ని జపించినా, ఏ సాధన చేసినా నువ్వు ఏం సాధించాలి ఫైనల్గా? వాట్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అని అంటే స్థితప్రజ్ఞను పొందడం. ఈ స్థితప్రజ్ఞనే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది వేదం. దీన్ని మహావాక్యము అని కూడా అంటారు. స్థితప్రజ్ఞ, ప్రజ్ఞానం బ్రహ్మ అంతా ఒకటే. కాబట్టి నువ్వు ఏం సాధించాలి? ఈ యొక్క బాహ్య ప్రజ్ఞను దాటిపోయి స్థిత ప్రజ్ఞను పొందాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ధ్యానం చేస్తూ 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 నిద్రలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా బాహ్య ప్రజ్ఞను బాగా దాటానే అనుకుంటారు. ఆ బాహ్య ప్రజ్ఞ ఎక్కడ విలీనమైంది? నిద్రలో విలీనమైంది. నిద్రలోని నిద్ర తెలిసిన వాడే నిజమైన యోగిరా అన్నాడు వేమన. నిద్రలోని నిద్ర చూశారా? అందరూ నిద్రపోతారు. మరి ఆ నిద్ర ఎలా ఉంటుంది అని గనక ఎవరైనా చూడగలిగారా? ఎవ్వరు చూడలేదు. ఎవరైనా చూశారనుకోండి, అతన్ని ఏమంటారంటే యోగి అని అంటారు, తత్వదర్శి అని అంటారు. కాబట్టి నిద్రలోని నిద్ర, దాన్ని ఏమంటారంటే నిర్వికల్ప సమాధి, ఋతంబర ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ అని అంటారు. నువ్వు ఎన్ని గ్రంథాలు చదివావు, ఎన్ని ఉపన్యాసాలు విన్నావు, ఇవన్నీ ప్రధానం కాదు. యూ హ్యావ్ టు గెట్ స్థిత ప్రజ్ఞ. బాహ్య ప్రజ్ఞను దాటి ఆ బాహ్య ప్రజ్ఞ నిద్రలో లయం కాకుండా పరమాత్మలో లయం కావాలి. నువ్వు ధ్యానం చేస్తూ ఉంటావు, ఏం జరగాలి? నీ ప్రజ్ఞానం, నీ మనస్సు, నీ అంతఃకరణ, నీ బుద్ధి అన్నీ కూడా పరమాత్మలో లయం కావాలి. ఎప్పుడైతే పరమాత్మలో లయం అవుతాయో అయిపోయింది కథ. ఇప్పుడు నువ్వెవరివి? మానవుడివి కాదు, జీవుడివి కాదు, సాక్షాత్తు పరమశివుడవు. దీన్నే అద్వైత జ్ఞానము, అద్వైత సిద్ధాంతము అని అంటారు. ఊరికి దేవతల్ని మొక్కడం, భజనలు చేయడము, ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం కాదు. నీవెవరో తెలుసుకొని నీవుగా ఉండాలి. అదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం. నువ్వు పూజలు చేస్తున్నావా, భజనలు చేస్తున్నావా, పారాయణాలు చేస్తున్నావా, యజ్ఞ యాగాదులు చేస్తున్నావా అన్నది కూడా ప్రధానం కాదు. నీవుగా ఉండాలి. నీవెవరివి? పరమశివుడివి. మరి ఎలా ఉన్నావు? జీవుడిగా ఉన్నావు. ఎందుకు ఉన్నావు? మాయతో సంబంధం పెట్టుకున్నావు. మాయ అంటే ఏమిటిది? మనస్సు. అంటే మనసుతో నీకు సంబంధం ఉన్నంతసేపు అది నిన్ను వేధిస్తూనే ఉంటుంది. నువ్వు అది సాధించలేదు, ఇది సాధించలేదు, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని నేను బాధ పెడుతూనే ఉంటుంది అది. నువ్వు ఎప్పుడైతే మనసును దాటుతావో ఏమవుతావు? మనీషి అవుతావు. మనిషి పోయి మనీషి అవుతావు, అంటే మహితాత్ముడవు అవుతావు.